ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. కృష్ణం వందే జగద్గురుం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. శ్రీ గురుభ్యో నమః. మరి ఈరోజు మనకి సప్తాహ యజ్ఞం అనే విశేషం గురించి ఈ భాగవతంలో 4వ కథ మనకి. ఈ సప్తాహ యజ్ఞం ఏమిటయ్యా? ఈ 7 రోజులు యజ్ఞం చేస్తూ ఉంటారు. భాగవత సప్తాహాలు అంటూ ఉంటారు మన వాళ్ళు. సరే, భాగవత సప్తాహం అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు ఇది అని అన్నట్లయితే, సనక సనందాది మహర్షులు నారదుడికి చెప్పారు, ఏమయ్యా సప్తాహ యజ్ఞం చెయ్యి, నువ్వు అనుకున్నటువంటి భక్తి అలాగనే వైరాగ్యము, వీళ్ళందరికీ కూడా జ్ఞాన వైరాగ్యాలు రెండూ కూడా కాస్త మళ్ళా పుష్టిని కలుగుతాయ్యా. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలని పుష్టిని కలగడం కోసం ఈ సప్తాహ యజ్ఞం, భాగవత యజ్ఞం ప్రారంభిద్దాం. దీని ద్వారా మానవులంతా కూడా ముక్తిని పొందుతారు, సమస్తమైనటువంటి పాపముల నుండి విముక్తిని చెందుతారు అని చెప్పేటప్పటికి, అయితే ఆ సప్తాహ యజ్ఞం ఎలా చేస్తారు, ఏమిటి, దాని గురించి చెప్పండి అన్నారు. అంచేత ఈ విధంగా ఈ సప్తాహ యజ్ఞం అన్నది ప్రారంభమైందనమాట అండి. అయితే భాగ్యోదయేన బహుజన్మ సమార్జితేన, ఈ సప్తాహయజ్ఞం ప్రతి ఒక్కరూ చేసేయలేరు, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. బహుజన్మ సమార్జితేన, అనేకమైన జన్మల నుండి నువ్వు పుణ్యం సంపాదిస్తే నీకేం లభిస్తుందయ్యా? సత్సంగమంచ లభతే పురుషో యదా వై. ఈ సత్పురుషుల యొక్క సాంగత్యం అనేది లభిస్తుందట. దానివల్ల ఏమవుతుంది అంటే, అజ్ఞాన హేతుకృత మోహ మదాంధకారం, మదం గర్వం అహంకారం మోహం, అన్నీ నాది, నేనే, నే వల్లనే డెవలప్మెంట్, అన్నీ నేనే చేశానంటాడు. ఏందో నష్టం వచ్చిందనుకోండి, భగవంతుడు నాకు కలిసి రాలేదని అంటాడు. భగవంతుడి మీద తోసేస్తూ ఉంటాడు, కానీ గొప్పవన్నీ వాడి అకౌంట్లు వేసుకుంటాడు. ఇది మానవుడి యొక్క నైజం. నేనే గొప్పవాడిని, నేనే ఇలా చేశాను, మంచి ప్లానింగ్, అందుకు గొప్పవాడిని అయిపోయానంటాడు. బాగోలేదు అనుకోండి, నాకు ఏమీ కలిసి రాలేదు, నా జాతకం బాగోలేదు, లేకపోతే నాకేమో భగవంతుడు ఏమీ చేయలేదు, నేను గుడికి ఎందుకు వెళ్ళాలి అంటూ ఉంటాడు మైండ్లో మనవాడు. అంచేత ఈ మనలో ఉన్నటువంటి మోహము అంధకారం అన్నీ కూడా తొలుగుతాయట. నాశం విధాయై తదా ఉదయతే వివేక. ఈ యొక్క అజ్ఞానం తొలగి జ్ఞానం అనేది బయటకు వస్తుంది. ఈ జ్ఞానం అనేది చాలామందికి ఉండోయ్. జ్ఞానయజ్ఞం కరిష్యామి సుఖశాస్త్ర కథోజ్వలం. జ్ఞాన యజ్ఞం చేస్తున్నానని, ఇందు గురించి భక్తి జ్ఞాన విరాగానం స్థాపనార్థం ప్రయత్నత. ఈ లోకల్లో మళ్ళా భక్తిని స్థాపించాలి అన్నా, జ్ఞానాన్ని మనం ఇవ్వాలి అన్నా, వైరాగ్యం పొందాలి అంటే, ఈ వ్యామోహాన్ని వదిలిపెట్టాలన్నా ఈ సప్తాహ యజ్ఞాలు చేస్తూ ఉంటారట. అయితే ఈ యజ్ఞం ఎక్కడ చేయాలి, స్థలం ఏమిటి అని అడిగితే, ఏమండి మీరే చెప్పాలి, వేదశాస్త్రాలన్నీ చదువుకున్నారు, మీరే మీకు
ఈ విషయం గురించి చెప్పమని అడుగుతూ ఉంటే, అయితే ఎన్ని రోజులు చెయ్యాలి అని చెప్పగా సనక సనందాదులు చెప్తున్నారు. అక్కడ నుండి వీళ్ళు చెప్పారన్నమాట. ఆనందంతో వాళ్ళంతా కలిసి హరిద్వారం ముందర చేరారు. హరిద్వారం వెళ్ళేటప్పటికీ అందరికీ తెలిసిపోయింది, ఈ లోపల నారద మహాముని సనక సనందాదులు సప్తాహయజ్ఞం చేస్తున్నారు అనేటప్పటికీ అందరూ కూడా గబగబా పరిగెట్టుకొచ్చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఒక ఉపాఖ్యానంలో ఉన్నది. ఒకసారి దేవతలంతా ఒక చోట సప్తాహయజ్ఞం జరుగుతూ ఉంటే అమృత కలశాన్ని పట్టుకెళ్ళి అక్కడ ఇచ్చారట. ఇస్తే వాళ్ళు అమృత కలశం మాకు వద్దు, మాకు భాగవతమే కావాలి అని చెప్పి ఆ భాగవత ఫలాన్ని భూలోకంలో ఉన్నవారు ఇవ్వలేదట. మరి చూడండి, అమృతానంతా భూలోకంలో వాళ్ళు తాగితే వాళ్ళంతా స్వర్గలోకం పెడతారు కదా, వాళ్ళకి మళ్ళీ మరణం అనేది ఉండదు కదా. అంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకు మరణం కాదయ్యా, ఈ భాగవత ఫలాన్ని మాత్రం మేము ఇవ్వలేము అన్నారు. అంటే అప్పుడు దేవతలు కూడా ఆ యొక్క సప్తాహ యజ్ఞానికి వచ్చారట ఆ ఫలాన్ని పొందడానికి అని తెలుస్తూ ఉంటుంది మనకి. ఈ విధంగా ఈ నారదుడు సనక సనందాదులు హరిద్వారంలో సప్తాహయజ్ఞం చేస్తున్నామనేసరేపటికి అందరూ కూడా గబగబా బయలుదేరిపోయారు. ఋషులు మునులు దేవతలు బయలుదేరారు. ఏమంటే ఈ వృక్షాలు తీగలు సుందర ప్రాంతం అది ఎలా ఉంది, ఆ యొక్క హరిద్వారంలో అత్యద్భుతమైనటువంటి ప్రాంతం, ఆ స్థల మహత్యమే చాలా గొప్పగా ఉంది. అక్కడ అందరూ కూడా ఈ యొక్క భాగవత సప్తాహయజ్ఞానికి వచ్చారు, బయలుదేరుతున్నారు. అయితే ఆ గంగా తీరంలో ఏవ ముక్త కుమారస్తే నారదేన సమంతతః గంగా తటం సమాజగ్ము కథాపానాయ సత్వరా. ఈ కథాన్ని పానం చేయడానికి తాగడానికి అక్కడికి బయలుదేరారు. ఇన్ని లోకాలు ఈ విషయం అంతా వ్యాపించిపోయింది. భయపడు మందులు ఎవరు వచ్చేస్తారని మునుల్లో భృగువు, వశిష్ఠుడు, చవనుడు, గౌతముడు, మేధాతిథి, దేవలుడు, దేవరాతుడు, ఈ విధంగా పరశురాముడు, విశ్వామిత్రుడు, కొంతమంది మొహమాట పడతారు అక్కడ ఏముందిలే అని. కానీ మిగిలిన వాళ్ళు అంటారు రావయ్య ఒకసారి చూసిపోదు కానీ అనే స్థితిలో మిగిలిన వాళ్ళందరినీ కూడా వచ్చారు. వాళ్ళొక్కలే రాలేదండోయ్, వారి భార్యలతో వచ్చారు, శిష్యులతో వచ్చారు. ఓహో అక్కడ సప్తాహయజ్ఞం జరుగుతోందయా అని యావత్ మునులు వచ్చేసారు. మునులు వచ్చారనుకుంటే ఇక్కడే విశేషం. వేదములు వచ్చాయట, వేదాంతములు వచ్చాయట, ఉపనిషత్తులు వచ్చాయట. ఇదేమిటండి, అవేమో గ్రంథాలు కదా, వాళ్ళు రావడం ఏంటంటే అవి రూపాలని పొంది వచ్చాయట. వాటి వేదములనే రూపం వారి యొక్క ఒక రూపాన్ని తీసుకుని అక్కడికి వచ్చారనమాట. అంతేకాదండి, గంగా నదులు, పుష్కరం మొదలగిన సరోవరాలు, కురుక్షేత్రం మొదలైనటువంటి క్షేత్రాలు, కాశీ, గయా, ప్రయాగ, ఇంకేమిటండి ఒకటేమిటండి, ఆయా నదులు కూడా వాటి రూపాలని పొంది ఈ యొక్క సప్తాహ యజ్ఞానికి వచ్చాయట. దీక్షిత వార దేవాత దత్తమాన సముత్తమం అన్నారండి. కుమారా వందితా సర్వే నిషేధు కృష్ణతత్పరా వైష్ణవాశ్చ విరక్తాశ్చ న్యాసినో బ్రహ్మచారిణ ముఖభాగే స్థితే చ తదగ్రే నారద స్థిత. ఏమండో ఇక్కడికి వచ్చేటప్పటికి అందరినీ పిలవాలండి, ప్రకటన చెయ్యాలి. ఇక్కడ సప్తాహయజ్ఞం జరుగుతోందయ్యా, వర్ణాలతో సంబంధం లేదు, ఎవరూ సంబంధం లేదు, ధనవంతులు, ధనికులు, నిర్ధనులు అందరూ కూడా ఆహ్వానం చెయ్యాలి. విష్ణు భక్తులందరినీ మనం కేకేయాలి. అందరికీ వెళ్ళింది, అందరూ వచ్చారు. అయితే ముందర లైన్లో ఎవరు కూర్చోవాలి అది విషయం. వైష్ణవాహ విష్ణు భక్తులందరూ కూర్చున్నారు. విరక్తాహ వైరాగ్యం కలిగిన వారు కూర్చున్నారు. ఇంట్లో సోదంతా చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పండి, అక్కడ ఉపయోగం లేదు. ఆ కృష్ణుడి యందు భక్తి కలిగిన వారు కావాలి. ఈ అంతా శరీరం అనిత్యం అనే భావించేవారు కావాలి. ఇదంతా నిత్యం, వాళ్ళ అందము, వాళ్ళ గాజులు, వాళ్ళ యొక్క మెడలో బట్టలు ఇవన్నీ చూపించేవాళ్ళు, ఉపయోగం ఏముంది? అటువంటి వాళ్ళు కాకుండా విరక్తాశ్చ న్యాసినో బ్రహ్మచారిణ, అలాగా ముఖభాగే స్థితే చ వాళ్ళంతా మొట్టమొదటి లైన్లో కూర్చున్నారు. తదగ్రే నారద స్థిత, మరి నారదుడు కూడా ఇంపార్టెంట్ కదండి. వారి ముందర నారదుడు కూర్చున్నాడు. కథను వినిపించడానికి దీక్ష వహించిన సనక సనందాదులకు ఒక ఉన్నతమైన ఆసనం వేశారు. వీళ్ళందరికీ ఓ రకమైన ఆసనం అయితే సనక సనందాదులు మహామునులకు ఆ నలుగురికి మంచి చక్రం ఆసనం వేశారు. అయితే ఋషిగణులు
విష్ణు భక్తులు వైరాగ్యం కలిగిన వీళ్ళంతా కూర్చున్నారనుకోండి, ఒకవైపు ఋషిగణాలన్నీ కూర్చున్నాయి, ఒకవైపు దేవతలు ఏం చేస్తారు చెప్పారు కదా, భాగవతం వినాలి అని చెప్పి ఆ దేవతలు కూడా వచ్చేసారు. ఒకవైపు వేదాలు, ఉపనిషత్తులు, తీర్థాలు, నదులు ఇవన్నీ వారి వారి రూపాన్ని దాల్చన్నారు. వాళ్ళంతా కూడా సమూహం మొత్తం అంతా అక్కడికి వచ్చేసారు. ఇంకా అంతేకాదు, ఈ భాగవతం చెబుతున్నంతసేపు నమస్కారాలు, శంఖారావాలు, శంఖ శబ్దాలు, జయ జయ ధ్వనులు, పుష్ప జల్లులు, పరిమళ వాసనలు, ఈ విధమైన వాటితో ఆ పూజ ప్రారంభించబడిందండి. మొట్టమొదటి పూజ చేయాలి, విష్ణుమూర్తిని పూజించాలి. భాగవత కథ విన్నంతనే ముక్తి కలుగుతుందట. తర్వాత సనక సనందాదులు చెప్తున్నారు, అయ్యా భాగవతం అంటే ఏదో 18,000 శ్లోకాలు ఉంటాయి, 12 స్కందాలు ఉంటాయి. ఇదంతా కూడా పరీక్షన్ మహారాజుకి సుఖమహాముని చెప్పాడు, శుకుడు చెప్పాడు. కానీ ఇది వ్యాసుడు రాశాడు. వ్యాసుడు 17 పురాణాలు రచించారు. ఆయన ఎప్పటికీ ఆయన సంతృప్తి చెందలేదు. ఇంకా అసంతృప్తితో ఉన్నటువంటి ఆయనకి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, భగవంతుడి యొక్క లీలల్ని స్వయంగా రాయాలనే భావం కలిగి అప్పుడు భాగవతాన్ని మనకి అందించేడయ్యా. అటువంటి భాగవతాన్ని సుఖ మహర్షి పరీక్షిత్తుకు చెబితే పరీక్షిత్తు తన శాపము నుండి విముక్తి చెంది మోక్షాన్ని పొందాడు. అంత గొప్పదయ్యా మహాభాగవతం కథా భాగవత. ఇప్పుడు ఇక్కడ మంచి శ్లోకాలు చెప్తున్నారు. కిం శృతై బహుభి శాస్త్రై, మీరు వ్యాకరణం చదివాను, తర్కం చదివాను, వేదాంతం చదివాను, అనేకమైన శాస్త్రాలు చదివానంటే వాటి వలన ఏమి ఉపయోగం లేదు. పురాణైశ్చ భ్రమావహై, ఆ పురాణం, పద్మపురాణం, వాయుపురాణం, వరాహపురాణం, విష్ణు పురాణం, నారద పురాణం, కూర్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, ఇలా పురాణాలు చెప్పాడు. ఇవేమైనా ఉపయోగం ఏముందయ్యా? ఏకం భాగవతం శాస్త్రం ముక్తి దానేన గర్జతి. నువ్వు ముక్తిని పొందాలి అంటే ఒక్క భాగవతం అంత గొప్పదయ్యా. కదా భాగవతస్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశనం. ఎవరి ఇంటిలో భాగవతం ఉంటుందో అది ఒక తీర్థరాజమే. ఎవరి ఇంట్లో భాగవతాన్ని పఠిస్తూ ఉంటారో అది ఒక తీర్థరాజు. కాశీ లాంటిది. కాశీ వెడితే ఎన్ని పాపాలు పోతాయో, శ్రీరంగం వెడితే ఎన్ని పాపాలు నశిస్తాయో, అన్ని పాపాలు కూడా భాగవతం ఎక్కడైతే చెప్పబడుతుందో, ఎక్కడైతే భాగవతాన్ని పూజిస్తారో ఆ ఇల్లే ఒక తీర్థరాజం. ఆ తీర్థరాజం అటువంటి ఇంటికి మనం వెళ్ళామనుకోండి, మన యొక్క పాపాలు కూడా నశిస్తాయి అన్నారు. అంతేకాదండి, మరి ఇది కలియుగం. ఏ గుర్రాన్ని వదిలిపెట్టింది అశ్వమేధ యాగాలు చేయగలమేంటి? అశ్వమేధ సహస్రాణి, 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఎంతో. వాజపేయ శతాన్నిచ, 100 వాజపేయ యాగాలు చేస్తే ఎంతో. సుఖ శాస్త్ర కథాయాశ్చ, సుఖుడు చెప్పినటువంటి ఈ శాస్త్ర కథలో 16 వంతట అవన్నీ కలిపి అంత గొప్పదట. 16 రెట్లు గొప్పవి ఈ యొక్క భాగవతము అన్నారు. ప్రతిరోజు కూడా భాగవతాన్ని పఠిస్తే అనేకమైనటువంటి ఉపయోగాలు ఉన్నాయి. జన్మార్జము చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి ఈ సప్తాహ యజ్ఞంలో నారదుడు చెప్తున్నాడు. అయితే ఈ యొక్క పుణ్యక్షేత్రము, వనము, విశాలము ప్రాంతం అంతా కూడా మంచిది, మనం ఎన్నుకోవాలి. ఆ ప్రాంతానంతా కూడా సమ్మార్జన చెయ్యాలి. చక్కగా చెప్పేవాడిని చూడాలి. ఈ సప్తాహ యజ్ఞంలో భాగవతం చక్కగా చెప్పేవాడిని చూడాలి. అతనికి ఒక అసిస్టెంట్ని కూడా చూడాలట. వీళ్ళందరికీ కూడా శాస్త్రాలు తెలిసిన వాళ్ళై ఉండాలి. వాళ్ళకు ఉన్నతమైనటువంటి ఆసనం వెయ్యాలి. ప్రతిరోజు కూడా ఈ 7 రోజుల ముందరే క్షురకర్మలు చేయించుకోవాలి. ప్రతిరోజు స్నాన సంధ్యావందనాది కర్మలు చేయాలి. పితృతర్పణం చేయాలి. కథను ప్రారంభించాలి. ఈ కథను ప్రారంభించే ముందర ఒక మాట ఉంది. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. ఈ సంసారం అనే సాగరంలో మునిగిపోయినటువంటి ఈ దీనుణ్ణి రక్షించవయ్యా స్వామి అని ఆ కృష్ణ భగవానుని మనం వేడుకోవాలట. ఈ కథ అనేది ఉదయం సాయంత్రం చెప్పాలి, మధ్యాహ్న సమయంలో చెప్పకూడదు. ఏతే విధినాశ్రావే తదక్షయ్యం ఫలం భవేత్.
శాస్త్ర ప్రకారంగా దీన్ని వినాలి. అత్యుత్తమ కథా దివ్య కోటి యజ్ఞ ఫలప్రద. ఇది కోటి యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం ఉంటుందో ఈ భాగవతం వింటే అంత ఫలితం ఉంటుంది అన్నారు. కథ పూర్తయ్యే వరకు లేవకూడదు. కథ పూర్తయిన తర్వాత తీర్థ ప్రసాదాలు స్వీకరించాలి, భక్తిగా వినాలి, అక్కడ ఏమీ మాట్లాడకూడదు. జయశబ్దం నమశబ్దం శంఖశబ్దం చకారయేత్ విప్రేభ్యో యాచకేభ్యశ్చ విత్తమన్నం చ దీయతాం. వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ కూడా సదుపాయాలు సమకూర్చాలి, వారికి భోజనాదులు ఏర్పాటు చేయాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా ఇవన్నీ మనం చెయ్యాలట. చేసి ఆఖరిని దశమస్కందంలో ఉన్నటువంటి శ్లోకాలను పఠిస్తూ వాటికి స్వాహాకారాలు చెప్పి వాటితో హోమం కూడా చేయాలన్నారు. పారాయణ ఒక విధంగా చదవాలి. ఈ యొక్క మొత్తం భాగవతం అంతా కూడా కథలు ఒకళ్ళు చెప్పాలి, ఉదయం సాయంత్రం చెప్పాలి, రాత్రి చెప్పకూడదు. సాయంకాలం వేళ సంధ్యా సమయంతో దీన్ని పూర్తి చేయాలి అన్నారు. పగలల్లా ఉపవాసం చేయాలి, రాత్రే భోజనం చేయాలి. అవసరమైతే 7 రాత్రులు కూడా భోజనం చేయకూడదు, ప్రాణం నిలుపుకోవడం కోసం చేయాలి. శుభ్రంగా తేనుపులు వచ్చి కూర్చుని అక్కడ కథ వినడం ప్రాణం చేయకూడదు. అంచే ఆ నిరాహారులు వినాలి అన్నారు. అంచేత మన శరీరం నిలుపుకోవడానికి స్వల్పమైన ఆహారాన్ని మాత్రమే స్వీకరించాలి. ఈ దశమ స్కందంలో ఉన్నటువంటి ప్రతి శ్లోకాన్ని స్వాహాని చెప్పి హోమం చెయ్యాలి. అంతేకాదండి, శక్తి కొలిది చిన్న బంగారపు సింహాసనం చేయించాలి. ఆ 3 తులాల బంగారం అని ఏదో పెట్టారు. ఆ మన యొక్క శక్తిని అనుసరించి ఆ సింహాసనం చేయించి దాంట్లో భాగవత పుస్తకం పెట్టి ఆఖరిని ఈ భాగవత పుస్తకము ఆ సింహాసనము ఉత్తమమైనటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం కూడా చెయ్యాలి ఆఖరిని. అంచేత ఫలదం స్యాత్ పురాణంతు శ్రీమద్భాగవతం శుభం ధర్మకామార్థ మోక్షాణం సాధనం స్యాత్న సంశయ. ఇది ఫలదం స్యాత్ పురాణంతు. ఈ పురాణం అనేది చాలా గొప్పదయ్యా. శ్రీమద్భాగవతం శుభం ధర్మ కామార్థ మోక్షాణం సాధనం స్యాత్ న సంశయ. ఇది ధర్మార్థ కామ మోక్షాలకి చతుర్విధ ఫల పురుషార్థాలకి ఇది ఎంతో ప్రధానమైనటువంటిది ఈ భాగవతం అన్నారు. ఇటువంటి భాగవతం జరుగుతూ ఉండే సమయంలో సనక సనందాదులు ఈ యొక్క భాగవతాన్ని వారు పారణ చేస్తూ ఆ విషయాలు చెప్పుకునే సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వచ్చి కూర్చున్నట్ట. చూసారా, ఇంతమంది అందరూ వెళ్ళారు, మనం అక్కడ ఏం జరుగుతోందని గబగబా ఆయన కూడా ఆయన యొక్క విలీలా విశేషాలు చెప్తుంటే ఆయన వినడానికి అక్కడికి వచ్చారు. ఆయన వస్తే సరిపోయిందా? వెంటనే పార్వతీ పరమేశ్వరులు వచ్చారు, బ్రహ్మ సర్వసతులు వచ్చారు, అష్టదిక్పాలకులు వచ్చారు, మొత్తం సమస్తమైనటువంటి ఋషిగణ మునిగణ గంధర్వ అన్ని లోకాల నుండి సమస్తమైన జన్మం వచ్చి అక్కడ కూర్చున్నారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ లక్ష్మీనారాయణుడు ఎంతో ఆనందాన్ని పొందిపోయాడు ఆ భాగవతాన్ని విని. పోయి అప్పుడు అడిగాడు, ఏమయ్యా మీకు ఏదైనా వరం కోరుకోండి అన్నాడు. మొత్తం అంతా అయిన తర్వాత వీళ్ళన్నారు, ఏం వరాలు కావాలి? డబ్బు కావాలా? అశాశ్వతమైన శరీరానికి ఇవన్నీ ఎందుకు చెప్పండి, శాశ్వతమైన మార్గం కావాలి. ఓ స్వామి, ఈ లోకంలో కాదు ఏ లోకంలో ఎక్కడ భాగవతం చదివినా ఈ సప్తాహ యజ్ఞం జరిగినా మీరు అక్కడికి రావాలి అన్నారు. చూడండి, రాజుగారిని రమ్మని పిలిచారనుకోండి, ఇంక అందరూ వస్తారు కదా. ఆ విధంగా ఆ శ్రీ మహావిష్ణువుని ఎక్కడ భాగవతం జరిగితే ఆయన వచ్చి అక్కడ కూర్చుంటారట. ఆయన ఎప్పుడైతే కూర్చున్నారో దేవతలందరూ వస్తారు. అంటే ఆ దేవతలు ఋషులు మునులు ఈ భాగవత యొక్క గొప్పతనాన్ని వినడం ద్వారా ఆ యజమాని యొక్క అనేక జన్మార్జితమైనటువంటి పాపం అంతా కూడా అగ్నిలో పడిన దూది వలె నశించి విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడు. మనం ఈవేళ అనుభవించేటువంటి పుణ్యముల వలన ఈ డబ్బు ఇవన్నీ కూడా విద్య జ్ఞానము పిల్లలు ఇవన్నీ కూడా పుణ్య సంపద వల్ల పాప సంపద వల్ల అనుభవిస్తూ ఉంటాం. రోగాలు ఇబ్బందులు సమస్యలు అన్నీ నువ్వు పూర్వజన్మలో ఎవరినో ఏడిపించావు, ఈ జన్మలో ఉన్నాడు. ఈ జన్మలో భగవంతుడు నీకు బోడంత డబ్బు ఇచ్చాడు, నువ్వేమి వినియోగించుకోలేదు, అంతా నాది నాది అన్నావు. ఈ అహంకారంతో ఏం చేస్తాడు? వచ్చే జన్మలో ఈ ధనాన్ని తీసి సామాన్యుడిగానో ఒక పశువుగా నిన్ను పుట్టిస్తాడు. మరి జ్ఞానవంతులు ఉంటారు, వారికి పూర్వజన్మ సంస్కార వాసన లభ్యం చేత
సంపదలు ఏర్పడతాయి, సుఖాలు ఏర్పడతాయి, ఆనందం ఏర్పడుతుంది. అంచేత సదా నేను నాది అని నువ్వు వదిలినప్పుడు మాత్రమే ఆ విష్ణువుని పొందగలవయ్యా, ఆ భగవంతుడిని తెలుసుకోగలవు. ప్రతి మనిషిలో పరమాత్మ ఉన్నాడనేటువంటి జ్ఞానం నీకు రావాలి అంటే నేను నాది నా గొప్ప అనేటువంటి విషయాల్ని నువ్వు వదిలేయాలి. ఈ శరీరం మీద వ్యామోహాదులన్నీ వదిలిపెట్టాలి అని చెబుతూ సనక సనందాదులు నారద మహామునికి ఈ సప్తాహ యజ్ఞం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. ఏమని చెప్పారు? మళ్ళా సుఖమహర్షి పరీక్షిత్తుకు చెబుతుంటాయా అని ఆ గొప్పతనం అంతా చెప్పారు. కాబట్టి కృష్ణం వందే జగద్గురుం. స్వస్తి. మళ్ళా మనం ఇంకో ఉపాఖ్యానంతో రేపు కలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.